లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 15వ తేదీ జరిగిన దొంగతనం కేసును లంగర్ హౌస్ పోలీసులు ఛేదించారు. సుమారు 9 తులాల బంగారాన్ని దొంగిలించినట్లు ఫిర్యాదుదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 3 బృందాలుగా ఏర్పడిన పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ 3 నేరస్తులపై పలు పోలీస్ స్టేషన్లలో దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వీరి వద్ద నుండి 12 తులాల బంగారంతో పాటు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దొంగిలించిన బంగారాన్ని అమ్ముకొని జల్సాలకు అలవాటు పడ్డారని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ తెలిపారు. లంగర్ హౌస్ గాంధీనగర్ అంటే బాపు ఘాట్ ఏరియాలో ఉన్న గాంధీనగర్లో జనవరి 15వ తారీఖు ఒక బర్గ్లరీ జరుగుతుంది. ఇందులో మనకు కంప్లైంట్ ఇమీడియట్ వచ్చేసి మనకు రిపోర్ట్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో సుమారు 9.75 తులాస్ గోల్డ్, తర్వాత మిగతా కొన్ని ఆర్నమెంట్స్ పోయినాయని చెప్పేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇమీడియట్ మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి క్రైమ్ టీమ్స్ని ఇమీడియట్ రంగంలోకి దించడం జరుగుతుంది. డిఐ గోల్కొండ గారి ఆధ్వర్యంలో ఒక సుమారు 4 టీములు దాదాపు 100 అబోవ్ సీసీ కెమెరాస్ను వెరిఫై చేస్తారు. ఆ ఫుటేజ్ని వెరిఫై చేస్తే రీసెంట్గా మనకు ఒక బ్రేక్ త్రూ వస్తుంది. ఆ బ్రేక్ త్రూ వచ్చిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ను మనం డెవలప్ చేయడంలో భాగంగా మనకు 3 అక్యూజులు ఐడెంటిఫై అవుతారు. సో వాళ్ళు ఆర్ఏ సాయి, ఇతను వచ్చేసరికి వీళ్ళంతా దాదాపు కూకట్పల్లి ఏరియాలో నివాసం ఉంటారు, బట్ నేటివ్ ఆఫ్ గుంటూరు. తర్వాత డేవిడ్ రాజు, ఇతను కూడా సేమ్ సాయిబాబా నగర్ కాలనీ కూకట్పల్లి. నెక్స్ట్ సాయి కుమార్, సేమ్ ఇతను కూడా విఆర్ఎం మెన్స్ హాస్టల్ దగ్గర కూకట్పల్లిలో ఉంటారు. సో వీళ్ళ 3 దగ్గరికి వెళ్ళి మనము సుమారు 13 గ్రామ్స్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. వీళ్ళ ఎంఓ వచ్చి ఏంటంటే వీళ్ళు వెంటనే అఫెన్స్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ దాన్ని డిస్పోజ్ చేసి ఆ అమౌంట్తోని లగ్జరీ లైఫ్కు సంబంధించిన అలవాటు పడతారు. సో ఆ ఐటమ్స్ కొన్ని అవన్నీ కొనడం జరుగుతుంది. వీళ్ళు మన లంగర్ హౌస్లోనే కాకుండా ట్రై కమిషనరేట్లో సుమారు ఒక 6 కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇందులో మనము రికవరీ చేసిన దాంట్లో కూడా చందనగర్ పిఎస్కు సంబంధించిన సుమారు 2 తులాస్ అంటే 24.42 గ్రామ్స్ గోల్డ్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. అవి కాకుండా కొన్ని జూబ్లీహిల్స్లో ఒక కేసు, తర్వాత సూరారం పిఎస్ సైబరాబాద్ లిమిట్స్లో ఒక కేసు, నాగోల్ పిఎస్లో ఒక కేసు, వనస్థలిపురంలో ఒక కేసు కూడా కన్ఫెస్ చేయడం జరిగింది.